నమస్తే వెల్కమ్ టు 19 టీవీ నేను అఖిల ఇక డీటెయిల్స్ చూస్తే పోలింగ్ రోజు మాచర్లలో 7 ఘటనలు జరిగాయని సీఓ ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. కొందరు ఈవీఎంలు ధ్వంసం చేశారని వెబ్ కాస్టింగ్ లో ఈ ఘటనలు పరిశీలించామన్నారు. ఈవీఎం ధ్వంసమైన డేటా సేఫ్ గానే ఉందని ఈవీఎంలు ధ్వంసం తర్వాత దర్యాప్తు ప్రారంభించామని తెలిపారు. సిట్ పోలీసుల నుంచి వివరాలన్నీ తీసుకున్నామని కేసులో A1 గా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఉన్నారని చెప్పారు. మొత్తం ఇన్వెస్టిగేషన్ ని పై నుంచి సూపర్వైజ్ చేస్తుంది. సో దే హ్యావ్ గివెన్ ఇనిషియల్ రిపోర్ట్, ఫర్దర్ గా కూడా వాళ్ళు పని కంటిన్యూ చేస్తారు. నేను మళ్ళీ 5 సార్లు అది సేమ్ థింగ్ ఐ హావ్ టోల్డ్ యూ. సో ప్లీజ్ డోంట్ ఆస్క్ ద సేమ్ క్వశ్చన్ అండ్ అగైన్. నో, ఇప్పుడు మీరు చూస్తున్నారు నవ్ అవర్ అరేంజ్మెంట్ మళ్ళీ స్ట్రెంథన్ చేస్తున్నాము. ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి 20 కంపెనీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీ నుంచి 20 కంపెనీలు అలాట్ చేశారు. ఎక్కడెక్కడ అలర్ట్ జరగచ్చు మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది. నిన్న డీజీపీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. 360 ప్లేసెస్లో అదే ఐడెంటిఫై చేశారు. టికెట్స్ మొత్తం రాష్ట్రంలో పెట్టేశారు. తర్వాత డ్రిల్స్, ఇప్పుడు డ్రిల్స్ కూడా నడిపిస్తున్నారు, ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నారు. సో పూర్తిగా మనం ప్రిపేర్ అవుతున్నాం. అంటే రీపోల్ ఏమైనా చేయాలంటే అక్కడ సంథింగ్ షుడ్ హ్యాపన్ దట్ అక్కడ నోబడీ ఈజ్ ఏబుల్ టు ఓట్. ఇక్కడ ఏం జరిగింది అంటే కొన్ని మిగతా చోట్ల కూడా ఏం జరిగింది అంటే బ్యాలెట్ యూనిట్ లేదా కంట్రోల్ యూనిట్ లేదా వీవీప్యాట్ ని డ్యామేజ్ చేశారు. డ్యామేజ్ చేసిన తర్వాత ఓట్ ఎక్కడ ఉంటాయి? ఓట్ కంట్రోల్ యూనిట్లో ఉంటాయి. కంట్రోల్ యూనిట్లో చిప్ ఉంటుంది. ఆ చిప్ లో ఓట్ సిక్యూర్ ఉంటే మనము పోలింగ్ కంటిన్యూ చేస్తాం. ఆ చిప్ ఏమైనా డిస్ట్రాయ్ అయితే అంటే ఆ రోజు ఆ టైం వరకు 200 మంది ఓట్ వేశారు, వాళ్ళ నంబర్ అక్కడ ఉన్నది అంటే వీ విల్ కంటిన్యూ. ఆ డేటా పోయింది, దెన్ రీపోల్కి వెళ్ళాలి. ఇక్కడ అన్ని చోట్ల కలెక్టర్ సర్టిఫై చేశారు, బెల్ ఇంజనీర్ వెళ్ళి చూశారు, సర్టిఫికేట్ ఇచ్చారు. అంటే ఆ టైం వరకు వచ్చిన ఓట్ అన్ని భద్రంగా ఉన్నాయి. అండ్ దెన్ దీని తర్వాత హాఫ్ అన్ అవర్ 1 అవర్ గ్యాప్ వచ్చిన తర్వాత కొత్త మెషిన్ పెట్టేసి ఆ మెషిన్ లో కొత్త ఓట్ నమోదు చేయడం జరిగింది. దాట్ ఈస్ ఆల్సో సెక్యూర్. మనం ఆల్రెడీ పెట్టేశాము మన స్ట్రాంగ్ రూమ్ లో, కౌంటింగ్ జరుగుతుంది. దాట్ ఎనీవే పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఇవి అన్ని ఎక్కడ యాడ్ చేయాలి, ఎక్కడ చేయాలి, దే విల్ డూ ఇట్. బట్ ఎనీవే ఐ హావ్ టోల్డ్ యూ ఆల్రెడీ ద ప్రాసెస్ హ్యాస్ బిగన్. ఆల్రెడీ 2 రోజుల ముందే ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. అక్యూజ్ కూడా కింద కూడా గుర్తించారు. సెక్షన్స్ కూడా చాలా పెద్ద సెక్షన్స్ పెట్టడం జరిగింది. సో ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ అదే, ఎక్కడైనా లూజ్ సెక్షన్ పెడితే ఆర్ చిన్న సెక్షన్ పెడితే సరైన సెక్షన్ పెట్టాలి. తర్వాత ఎగ్జాంపుల్గా భవిష్యత్తులో ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. అంటే ఇట్లాంటి పని చేస్తే ఎవరి మీద ఎంత స్ట్రిక్ట్ యాక్షన్ అవుతుందో దాట్ పోలీస్ హ్యాస్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ టు బి టోల్డ్ అండ్ ఇన్ దాట్ డైరెక్షన్ ఓన్లీ దేర్ వర్. సిట్ మొత్తం ఇన్వెస్టిగేషన్ ని